ఆరోగ్యవంతమైన ప్రపంచం కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహించడం మంచి ఆలోచనని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కూటమి పాలన పట్ల ప్రజల ఆదరణ చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తూ యోగాంధ్రను సక్సెస్ఫుల్ చేసేందుకు సన్నద్ధమవుతుంది. అయితే ఈరోజు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, యోగాంధ్ర ఇంత పెద్ద ఎత్తున భారీ స్థాయిలో చేస్తున్నారు, ఏంటి అసలు దీని ఆంతర్యం ఏంటి? ఈరోజు ప్రపంచ పట్టణంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం భారతదేశం ఒక ఐడెంటిటీ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు బాధ్యత స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ గారు వారి సహకారాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఈరోజు కూడా అడ్వాన్స్గా మనకి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. 3 దేశాల పర్యటన చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఈరోజు యోగా మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి యోగా చేస్తారు, వారి ఆరోగ్యానికి సీక్రెట్స్ యోగా అని చెప్పి 10 పైసలు చెప్పడం, ఈ ప్రజానీకం కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈరోజు విశాఖ నగరంలో పెట్టడం అనేది మంచి ఆలోచన. మాకు కూడా ప్రజాప్రతినిధులుగా మాకు కూడా మంచి అవగాహన వచ్చింది. ప్రజలకు కూడా ముందుగా అవగాహన వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. యోగాంధ్రాన్ని అలాగే యోగ భారతదేశాన్ని అదే సమయంలో యోగా ప్రపంచాన్ని కూడా మంచి హెల్దీగా ఉంచడానికి ఒక ఆలోచన. ఇది మంచి ఆలోచన. ఖచ్చితంగా భావితరాలకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది విజయవంతం అవుతుంది. 5 లక్షల నుంచి 6 లక్షల జనాభా వస్తారు. ఖచ్చితంగా ఇది ప్రపంచ రికార్డ్ అవబోతుంది అనేది తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే వైసీపీ ఉందో ఇది తీవ్ర ఆరోపణలు చేస్తుంది. గత ఏడాది నుంచి కూడా వెన్నుపోటు దినం నిర్వహించడం, తాజాగా మరోవైపు నిన్న కూడా బుక్ను రిలీజ్ చేయడం యావత్తు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఏంటంటారు, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కూటమి సర్కార్ పూర్తిస్థాయిలో ప్రజలందరికీ కూడా అన్ని సేవలు చేస్తున్నా సరే ఎందుకు ఇంత రకమైనటువంటి విమర్శలు చేయడానికి గల కారణం ఏంటంటారు? 5 ఏళ్ళు చూశారు ప్రజలు, 5 ఏళ్ళ పరిపాలన చూశారు, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు ఏమనుకున్నారంటే అట్లీస్ట్ మాకు ప్రతిపక్షమైన వద్దని ఆలోచించారు, ప్రజలు తిరస్కరించారు. దాంతో వాళ్ళ ఆలోచన పూర్తి మారిపోయి, అందుకే వాళ్ళకి గతంలో మేము చేసిన కూడా వీళ్ళు చేస్తాను ఏమైనా ఆలోచనలు ఉంది. తప్పులు చేసాం కనుక తప్పులు కూడా చేస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల నమ్మకంతో ఇచ్చిన ప్రభుత్వం గతంలో చేయరు, చేస్తే ఒప్పుకోరు, రెండూ ఉన్నాయి. ఈరోజు వైకాపా నాయకులను ఆత్మపరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి టీంని. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్న తల్లికి వందనం బ్రహ్మాండంగా ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే ప్రక్రియ భారతదేశంలో ఎక్కడ కూడా జరగదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, జరగబోతుంది, భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అవుద్ది. ఎన్డీఏ కూటమి శాశ్వతంగా 20-30 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఇది ఇప్పుడు కూడా ప్రజలకందరూ కూడా మేలు జరుగుతుంది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దానికి అమలు చేశారు. ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు చెప్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు. స్వచ్ఛందంగా మేము గ్రామాల్లోకి వెళ్తే మాకు బొకేలు ఇచ్చి, మాకు స్వీట్లు పెట్టి, మాకు భోజనాలు పెట్టి ఆనందిస్తున్నారు. ఇది గొప్ప గౌరవం. ఈ గౌరవాన్ని తట్టుకోలేక వారికి తల్లులు హ్యాపీగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి కడుపుమంట తెలుసు కదా. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మన విజయనగరం సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది ఎప్పటిలో కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్యాసింజర్స్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఏడాదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడాదిలో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 85% వరకు పూర్తయింది. 100% సక్సెస్ అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక మైలురాయి అవ్వబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఏం జరిగిందో రేపు రాబోయే 4 ఇయర్స్లో కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఇండికేషను. ఉత్తరాంధ్రలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రిగా దూరదృష్టికి నిదర్శనం. అందుకే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలని ఉమ్మడి జిల్లాల్లో కూడా అభివృద్ధికి నాంది అవుతుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే విజయనగరం ఎంపీ చెప్పిన దాన్ని బట్టి ఏదైతే తల్లికి వందనంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా చూసి వారలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆరోపిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే తల్లులందరూ కూడా తమకు స్వీట్లు ఇస్తూ బొకేలు పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తుంటే వారలేని పరిస్థితి అని చెప్పి, ఇంకో పక్క ఏదైతే యోగాంధ్ర పేరుతోటి విశాఖపట్నంలో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ యోగా డేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వరల్డ్ రికార్డుకు సిద్ధమవుతున్నామని చెప్పి కలిశెట్టి అప్పలనాయుడు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్. విజయవాడ సితారా సెంటర్లో డూండి